వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కమాండ్ వచ్చేసి పాత్ ఆర్ఏ. AutoCAD ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మాడిఫై అయిన గ్రూప్ లో వచ్చేసి ఈ ఆరో పైన క్లిక్ చేస్తే మనకు రెక్టాంగిల్ ఆర్ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. పోలర్ ఆర్ఏ ఎక్స్ప్లెయిన్ చేశాను. పాత్ ఆర్ఏ పైన క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, మనం సెలెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీన్ని ఎక్సెప్ట్ చేస్తే కమాండ్ వచ్చేసి క్లోజ్ కావడం జరుగుతుంది. మనకు AutoCAD లో దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంది. AR ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ కమాండ్ పైన మీకు ఇప్పుడు ఫర్దర్ గా మీకు చూపిస్తాను. నేను ఒక ఆర్ఏ కమాండ్ తీసుకొని సమ్ డిస్టెన్స్ తోటి ఓకే, ముందుగా నేను ఒక రెక్టాంగిల్ అయితే డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకు AR ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్ PA పాత్ ఆర్ఏ PA ఎంటర్ సెలెక్ట్ ద కర్వ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇందులో ఐటమ్స్ వచ్చేసి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. మనకు టైప్ వచ్చేసి ఐటమ్స్ వచ్చేసి రో వచ్చేసేసి లెవెల్స్ వచ్చేసి అసోసియేటివ్ బేస్ పాయింట్ టాంజెంట్ డైరెక్షన్ మెజర్ అలైన్ ఐటమ్స్ జెడ్ డైరెక్షన్ క్లోజర్. ముందుగా మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ 30 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇందులో కూడా ఆర్ఏ సెలెక్ట్ గ్రిడ్ టు ఎడిట్ ఆర్ఏ అని వచ్చేసింది. మనకు ఆ తెర పైన క్లిక్ చేసి సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్ పాత్ కర్వ్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఐటమ్స్ పైన క్లిక్ చేయడానికి మనకు ఇక్కడ 20 feet ఎంటర్ అయితే మనం బిట్వీన్ అంటే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ని మనము తగ్గిస్తున్నాం. ఆటోమేటిక్ గా మనకు ఐటమ్స్ కూడా తగ్గిపోతున్నాయి. 30 feet ఎంటర్ 40 feet ఎంటర్. కర్వ్ ఏ టైప్ ఉందో ఆ టైప్ లో డైరెక్షన్ చేయడం జరుగుతుంది. దానిపైన మనము ఆఫ్ చేయగానే సోర్స్ ఆబ్జెక్ట్ యొక్క వర్టికల్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్ మనకు వర్టికల్ చూపిస్తుంది జెడ్ యొక్క డైరెక్షన్. ఓకే, కనబడుతుంది కదండి. ఇక్కడ పైన క్లిక్ చేస్తే మనకు పాత్ ఆర్ఏ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ సెలెక్ట్ పాత్ కర్వ్. మనం ఏదైతే దానిపైన మనం కావాలనుకుంటే దానిపైన ఆ లైన్ యొక్క సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసినాయి. ఎన్ని వచ్చినాయి ఇక్కడ ఓపెన్ కాగానే మనకు ఎడిట్ అయిన ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో వచ్చేసి టైప్ ఐటమ్స్ రోస్ లెవెల్స్ అసోసియేటివ్ బేస్ పాయింట్ టాంజెంట్ డైరెక్షన్ మెజర్ లో వచ్చేసి మనకు డివైడ్ మెజర్ అని ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ అండ్ జెడ్ డైరెక్షన్. ఐటమ్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి 30, బిట్వీన్ అంటే దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి టోటల్ వచ్చేసి దీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టోటల్ లెంత్. ముందుగా నేను దీన్ని ఒక 40 feet తోటి ఎంటర్ చేయగానే మనకి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి? 11 ఐటమ్స్ వచ్చినాయి. అదే నేను 20 feet డిస్టెన్స్ తోటి ఎంటర్ చేయగానే 22 feet డిస్టెన్స్ ఐటమ్స్ వచ్చినాయి. 40 feet ఎంటర్. ఓకేనా, మోడిఫికేషన్ అంటే టోటల్ యొక్క లెంత్, దీని యొక్క టోటల్ యొక్క లెంత్ వచ్చేసి మనకు చూపిస్తుంది. రోస్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంటిది? నేను 2 ఇచ్చేస్తున్నాను. మనకు ఒక్కొక్క స్టెప్ పెరగడం జరుగుతుంది. 3, 4. ఓకే, బిట్వీన్ వచ్చేసి నాకు 49 feet ఒక్కొక్కటి వచ్చేసి ఉన్నది. నేను 50 feet ఎంటర్ 20 feet ఎంటర్. చూడండి, దాని యొక్క డిస్టెన్స్ తగ్గడం జరిగింది. ఇక్కడ 60 feet ఎందుకుందంటే
4 rows వచ్చేసి ఉన్నాయి కదా, 20, 40, 60. 4 rows కి వచ్చేసి 60. నేను సింగిల్ గా మళ్ళీ ఒకటే రోస్ ఎంటర్ చేస్తున్నాను 20 feet తోటి. ఓకే, లెవెల్స్ వచ్చేసి మనకు 3D లో ఉంటుంది. అసోసియేటివిటీ అనేది ఆఫ్ చేస్తే ఆన్ చేస్తే అనేది ఎలా విధంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది ఆన్ లో ఉన్నది. బేస్ పాయింట్ అంటే దీని యొక్క బేస్ పాయింట్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం దీన్ని క్లిక్ చేసుకోవచ్చు బేస్ పాయింట్ తోటి. నెక్స్ట్ వచ్చేసి టాంజెంట్. టాంజెంట్ అంటే దీనిపైన క్లిక్ చేయగానే నీకు ఎంత డిస్టెన్స్ లో కావాలి చూడండి. అంటే టాంజెంట్ అంటే మనకి ఎంత డిస్టెన్స్, ఎంత యాంగిల్లో. ఇప్పుడు మనకి ఎంత ఉంది, 90 degrees ఉంది. దీని ఎగ్జాంపుల్ గా నేను ఎంత తీసుకుంటున్నాను, సమ్ యాంగిల్లో తీసుకుంటున్నాను. ఆటోమేటిక్ గా మనకు చేంజ్ కావడం జరుగుతుంది. అదే మన ఛానల్ తీసుకుంటే సేమ్ ఏ విధంగా ఉందో మనకు ఆ విధంగా అవుతుంది. మెజర్ చేయగానే ఇందులో డివైడ్, నెంబర్ ఆఫ్ డివైడ్స్ అంటే సేమ్ 11. నువ్వు ఇంతమందికి ఏ విధంగా ఇచ్చినావు అదే విధంగా చేస్తాం మనకు. సేమ్ ఇందులో మెజర్, ఎంటర్. చూడండి సేమ్ మనకు 20 అనేది రోస్ రావడం జరుగుతుంది. ఇదే ఆప్షన్ ని మనం అందులో కూడా తెలుసుకున్నాం. అందుకే నేను 1 ఎంటర్. టాంజెంట్ వచ్చేసి మనము 90 degrees పెట్టుకున్నాము. ఓకే, అలానే అనేది మీకు ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను. 90 degrees ఉంది కదా. ఓకే, సేమ్ అండ్ కమాండ్ తో ఎంటర్కి వెళ్ళి సేమ్ ఒక చతురస్రాన్ని గీసేస్తున్నాను. ఆర్ రెక్టాంగులర్, సేమ్ రెక్టాంగులర్ గీసిన ఆర్ట్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎంటర్. ఓకే, సమ్ అలైన్మెంట్ అంటే పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా 90 degrees ఉంది కదా, 90 degrees నే చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే పాతి యొక్క కర్వ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు డైరెక్షన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను 40 feet ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి కొంత చూడడానికి మనకు ఒక మంచి యాంగిల్స్ కనబడుతుంది కాబట్టి దీన్ని మనం స్ట్రైట్ 90 degrees ఆర్ యాంగిల్. ఇందులో సేమ్ అసోసియేటివ్ మెథడ్, బేస్ పాయింట్ అనేది ఈ యొక్క ఆప్షన్స్ ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టోటల్ గా మనం క్లోజ్ ఆరే, ఈ ఆబ్జెక్ట్ ని మనం క్లిక్ చేయగానే మనకు సేమ్ ఎడిట్ సోర్స్, రిప్లేస్ ఐటమ్స్, రీసెట్ ఆరే అనేది బిఫోర్ వీడియోలో మనం ఏ విధంగా చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. దీనిపై క్లిక్ చేయగానే ఎడిట్ సోర్స్ పైన క్లిక్ చేసి ఈ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ నేను సర్కిల్ కమాండ్ తోటి ఒక సర్కిల్ డ్రా చేస్తే చూడండి టోటల్ ఒక ఆబ్జెక్ట్ మొత్తం సర్కిల్ వచ్చింది. సేమ్ ఇక్కడికి వెళ్ళి మనం సేవ్ అనగానే ఏదైతే పాత ఆరే ఉన్నదో అందులో ఒక సర్కిల్ మొత్తం ఆబ్జెక్ట్ అనేది కావడం జరిగింది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ పైన మనము క్లిక్ చేయగానే మనకు ఎడిట్ ఆప్షన్ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో రిప్లేస్ పైన ఐటమ్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్, క్లిక్ ద ఆబ్జెక్ట్, రైట్ క్లిక్, ద మిడిల్ పాయింట్ ఈజ్ ద రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్. ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో దానిపైన మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు రిప్లేస్ కావడం జరుగుతుంది. సేమ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకే, దీనిపైన మనము ఎంటగానే ఎగ్జిట్ అండ్ ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీసెట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయగానే మనకు బిఫోర్ ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఆ విధంగా మనకు చేంజ్ కావడం జరుగుతుంది. ఓకే, మనం ఇందులో టైప్ అంటే పాత్ వచ్చేసి ఐటమ్స్ వచ్చేసి దీని యొక్క ఐటమ్స్ 1, 2, 3, 4 నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, డిస్టెన్స్ వచ్చేసి 40 feet. దీని యొక్క డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 feet. టోటల్ లెంత్ వచ్చేసి 400.
రోస్ వచ్చేసి ఇది సింగిల్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు 2. దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసి మనకు 30 feet మీద ఎంటర్ చేస్తున్నాను ఎడిట్ చేయడానికి. ఇది ఒక లెవెల్స్, ఇది అన్నది 3D లో మనము చూసుకోవడానికి జరుగుతుంది. బేస్ పాయింట్ అంటే మనకు ఇక్కడ పైన క్లిక్ చేయగానే ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నెంబర్ ఆఫ్ మనం మాన్యువల్ గా రొటేట్ చేసుకోవచ్చు లేదా నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ మనం అనగానే ఇక్కడ మనకు చేంజ్ కూడా క్లిక్ చేస్తే ఎక్కడైతే ఇక్కడ రో ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ చేంజ్ అయిపోతాయి. దీన్ని కూడా మనం ఎక్సెప్ట్ చేస్తున్నాము. మెజర్ డివైడ్ అనేది సేమ్, దీని యొక్క రోస్ పైన డివైడ్ బేస్ అయి ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉందో వర్టికల్ గా మనకు చేంజ్ కావడం జరుగుతుంది. సేమ్ దానిపైన అలైన్ పైన మనం ఆన్ చేసుకుంటే దాని యొక్క ఇది యొక్క లైన్ యొక్క పాత్ పైన మనకు సేమ్ డైరెక్షన్ అవడం జరుగుతుంది. జెడ్ డైరెక్షన్ అంటే హారిజంటల్ డైరెక్షన్ మనకు ఆటోమేటిక్ చూపిస్తుంది. ఓకే, ఎడిట్ సోర్స్ గురించి చెప్పుకున్నాము, రిప్లేస్ ఐటమ్స్ గురించి చెప్పుకున్నాము, రీసెట్. ఓకే, క్లోజ్. మీకు ఈ వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆఫ్టర్ వీడియో తర్వాత ఈ వీడియోలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినామో ఆఫ్టర్ వీడియో తర్వాత మనం ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.